హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మూవీ మ్యాటర్ ఛానల్. స్వాగతం సుస్వాగతం. మన మూవీ ఛానల్ మ్యాటర్ ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్లో వస్తుంది. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మా కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసాం మనం అయితే. ఇంకా మూవీలో వచ్చేసి మనం మూవీ లవర్స్ గురించి చెప్పాలంటే సంక్రాంతి మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీ ఎలా ఉంది, అనిల్ రావిపూడి గారికి ఇంకో హిట్ పడ్డదా, సంక్రాంతి మూవీ విన్నర్ ఇదేనా అయితే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా మీకైతే తమిళ చూసినాక అర్థమైంది కదా మూవీ ఎలా ఉందనేది. సీన్ టు సీన్ ఎక్స్ట్రాడినరీ మూవీ ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. మనకు అనిల్ రావిపూడి గారికి ఇంకో హిట్ అయితే పడిందని చెప్పవచ్చు. ఇంకా మూవీలో వచ్చే ప్రతి సీన్స్ అయితే కామెడీ సీన్స్ అయితే మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగుంది. అదే మనకు ట్రైలర్‌లో చూపించిన విధంగా అయితే ట్రైలర్‌లో సేమ్ ఒక ఆహ్, క్యాంపింగ్‌కి అయితే వెళ్తుంటారు. మనకైతే వాళ్ళందరూ కలిసి పట్టుకోనీకైతే ఎళ్లింటారు. అక్కడ జరిగే సీన్స్, ఆ జైల్‌లో జరిగే ఖైదీని కూడా కామెడీ సీన్ అయితే పెడతారు. అలాగే మనకు 'ఎనిమల్' మూవీలో ఉన్నాడు కదా! గన్ షాట్ చేసి ఆయన 'జై మహంకాళి' అంటాడు కదా! ఆయన కూడా ఉంటే కామెడీ సీన్ అయితే బాగా పండిందని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి గారైతే యాక్షన్, కామెడీ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పట్టించారని చెప్పవచ్చు. సంక్రాంతి విన్నరు. ప్రతి దానికి క్యారెక్టర్‌కి అయితే కామెడీ అయితే యాడ్ చేసిందని చెప్పవచ్చు. తనైతే ప్రతి సినిమాకి, ప్రతి క్యారెక్టర్‌కి అయితే కామెడీ బానే పండించిందని చెప్పొచ్చు. 'ఎఫ్1, ఎఫ్2' కన్నా 'ఎఫ్3' కన్నా ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పవచ్చు. మనకు 'భగవంత్ కేసరి' కన్నా బాగుంటదని చెప్పవచ్చు నేను అనుకుంటున్నా. సీన్‌లో వచ్చేసి మనకి హీరోయిన్ క్యారెక్టర్ కూడా బానే ఉంది. తర్వాత పోలీస్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంక మన వెంకటేష్ గారిని కొంచెం ఇంకా బాగా యూజ్ చేసుకునుంటే బాగుంటుండని నేనైతే అనుకుంటున్నా. ఆ బుడ్డోనికైతే క్యారెక్టర్ ఇచ్చి ఆ బుడ్డోడు కూడా నెక్స్ట్ లెవెల్ చేసిండు. ఆ బుడ్డోనికి లాస్ట్ 20 మినిట్స్ అయితే ఉంటది. ఆ పొట్టోడు పిల్లాడు ఉన్నాడు కదా! ఆ పిల్లాడిని కూడా కామెడీ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చిండ్రు. మనకు అనిల్ రావిపూడి గారు ఏదైనా డైరెక్షన్ మిస్ అయిందా అంటే ఏం మిస్ కాకుండా మంచిగా అయితే ప్రాపర్‌గా అయితే తీసుకువెళ్ళిన అనిల్ రావిపూడి గారైతే నాకు తెలిసినవరకు ఇది బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ అయితే వెళ్ళొచ్చు. మన సంక్రాంతికి అయితే చాలామంది ఫ్యామిలీస్ తోటి వెళ్ళేసి ఈ మూవీ అయితే చూడొచ్చని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.